నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారో దాన్ని కొంత ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఇది డైలీ సీరియల్ లాగా నడుపుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. కావాలని అవసరమైనప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్‌ని ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని. వాస్తవానికి ఇందులో 100% ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం. దీనికి ఆధారిత దాదాపు 66,000 మంది డేటా ఆల్రెడీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఐపీఎస్ని విచారించిన పరిస్థితి. ఐపీఎస్ల విచారణలో కూడా ఒక పెద్దాయన పేరు పరోక్షంగా వినపడుతున్నా, ప్రత్యక్షంగా కూడా ఒక ఐపీఎస్ ఓపెన్గా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ చేయమంటేనే చేశామనేది. ఇందులో కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది అప్పటి ఐటీ శాఖ మంత్రి కాబట్టి కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇందులో అని చెప్తా ఉన్నారు. సో నిన్న హరీష్ రావుని విచారణకు తీసుకెళ్ళిన తర్వాత హరీష్ రావు మాట అన్నాడట, నేను హోంమంత్రిని కాదు అప్పట్లో, ఇక నాకేం తెలుస్తుంది ఇవన్నీ అని. ఇప్పుడు హరీష్ రావు ఏమంటా ఉన్నాడు, నేను హోంమంత్రి కాదంటున్నాడు తప్పితే ఫోన్ ట్యాపింగ్ అసలు చేయలేదని చెప్పట్లేదట అధికారుల దగ్గర. అంటే ఇక్కడ ఇది విచిత్రం ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావున ఇంకొకరిని విచారించిన తర్వాత వాళ్ళు కూడా ఇదే మాట అన్నారట, మాకు సంబంధం ఏముంది, మాకు గవర్నమెంట్ ఉత్తర్వులు లేకుండా మేము ఏం చేయలేము కదా, మాకు పెద్ద ఆయన చెప్తేనే చేసామని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అదే తరహాలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పట్లేదని వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పుడు హరీష్ రావు మొన్న విచారణలో కూడా కీలకంగా ఇవే మాట్లాడిండట. నేను హోంశాఖ మంత్రిని కాదు, నాకేం సంబంధం ఉంటుంది ఇందులో అన్నాడట. నాకెట్లా తెలుస్తుంది ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అని. అంటే హోంశాఖ మంత్రి కాదనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్, అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేశారా లేదా అనేది కావాలి. ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పట్లయినా. ప్లస్ ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది దాదాపు జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, చాలామంది రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని నాయకుల్ని, జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్లు వాస్తవానికి ఇవి జరిగినాయి. ఇవి అడ్డం పెట్టుకుని చాలామందిని బెదిరించి కొన్ని కీలక కేసుల నుంచి జడ్జిలు తీర్పు ఇచ్చేటట్టు వీళ్ళు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనేది వాస్తవం. ఈ 6,000 మంది డేటా ఎందుకు వెళ్ళింది వీళ్ళ దగ్గరికి, ఆ 6,000 మంది డేటా ఎందుకు ఉపయోగించాలని వీళ్ళు డిసైడ్ అయ్యారు, అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఈ 6,000 మంది డేటాతో? మరి ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పడానికి ఎక్కడవుతుంది? ఫోన్ ట్యాపింగ్ 100% జరిగింది, అది కూడా బీఆర్ఎస్ హయాంలో జరిగింది. మరి దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఇప్పుడు హరీష్ రావు కూడా ఏమంటున్నాడు, నన్ను బదనాం చేయాలని నేను కోల్ మైన్స్ విషయం బయటకు తీశాను, సింగరేణిలో జరుగుతున్న దందాన్ని బయటకు తీశానని నా మీద ఫోన్ ట్యాపింగ్ పెట్టిర్రు, ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని నాకు పెట్టి సిట్ నోటీసులు ఇచ్చింది నాకు అంటున్నారు. ఇక్కడ అట్లా ఇయ్యరు, సిట్ నోటీసులు అట్లా ఇవ్వదు. ఏదైనా కీలక ఆధారం నీ పేరు వస్తేనే నేను పిలుస్తారు, లేకపోతే నేను పిలిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే లీగల్గా నువ్వు కోర్టుకి వెళ్ళే పరిస్థితి, కోర్టులో కొట్లాడే అవకాశం ఉంటుంది నీకు. సో అందుకని ఏదైనా డెసిజన్ ఒకటి పిలిచేటప్పుడు ఖచ్చితంగా పూర్తి ఆధారాలు ఉన్నప్పుడే ఈ సిట్ లాంటివి కావచ్చు, సిబిఐ లాంటివి కావచ్చు, ఎంక్వైరీలు వేసినప్పుడు ఏసీబీ లాంటివి కావచ్చు, ఎంక్వైరీలు చేసేటప్పుడు ఫస్ట్ అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకునే చేస్తారు. సో ఇదొక ఎత్తు అయితే, ఈరోజు మళ్ళీ ఇంకొకటి వినపడతా ఉంది, కేటీఆర్ని రేపు విచారణకు పిలుస్తున్నారట. సిట్ నోటీసులు ఇచ్చిందంట ఆల్రెడీ. రేపు 11 గంటలకి జూబ్లీహిల్స్ పిఎస్కి రావాలి. సిట్ అధికారులు రేపు ఆయన్ని కూడా విచారించబోతా ఉన్నారు. సో ఇక్కడ కీలకంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ పేర్ల చుట్టూనే తిరుగుతూ ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం. వీళ్ళు హోంశాఖ మంత్రులు కాకపోవచ్చు, కానీ అప్పుడున్న పార్టీకి వీళ్ళే మెయిన్ పిల్లర్స్ అప్పుడు. సో వీళ్ళ కనుసైగల్లోనే పార్టీ నడిచింది. ఇప్పుడు నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఆమె కూడా అదే చెప్తా ఉంది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిన మాట వాస్తవం అనేది కవిత గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో చాలా కీలక పరిణామాలు దగ్గరలో ఉన్నాయి, చోటు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పట్లో కేటీఆర్ని అరెస్ట్ చేయకపోయినా రేపు విచారణకే ఆయన పిలిచినప్పటికీ కూడా కీలక పరిణామాలు ఏంటంటే అతి తొందరలో ఇప్పుడు హరీష్ రావుని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, ఇద్దరిని కూడా రిమాండ్కి తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. రిమాండ్ కంటే 14 రోజులు వాళ్ళు రిమాండ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన సమాచారం వచ్చే వరకు కూడా వీళ్ళని విచారణ జరిపిస్తారు. అన్ని కోణాల్లో
వీళ్ళని విచారించి వీళ్ళ దగ్గర నుంచి నిజాలు బయటకు వచ్చే వరకు కూడా వీళ్ళ విచారణ జరిగే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఇదే పరిస్థితి కనుక వస్తే ఇప్పుడు ఏదైతే మళ్ళీ దీని మీద కూడా హరీష్ రావు రియాక్ట్ అయ్యింది. ఇప్పుడు మన మున్సిపల్ ఎన్నికల్లో పనిచేసుకోవద్దు, ఈ సిటీ నోటీసులు ఇచ్చి దాని చుట్టే తిరగాలి, నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయటకు రావద్దు. ఇప్పుడు బామ్మర్ది బొగ్గు కుంభకోణమా లేకపోతే ఇంకోట అనేది పక్కన పెడితే ఇక్కడ ఏ పార్టీ మీద మాకు నమ్మకం లేదు. ప్రజలకి ఏ పార్టీ మీద ఇప్పుడున్న పరిస్థితులు ఎవడు నమ్మే పరిస్థితి లేదు. మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేదన్నా నమ్మడెవడు, వాళ్ళు ఈ బొగ్గు స్కామ్ లేదన్నా కూడా నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు కూడా అన్నీ అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో రేపు మరి విచారణలో ఏం కీలకమైన అంశాలు మాట్లాడతారు? నిన్న హరీష్ రావు మాటలకి మరి ఏమన్నా క్రాస్ ఎగ్జామినేషన్ చేసే పరిస్థితి ఉంటుందా? ప్రభాకర్ లాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఏమైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారా? ఏ కీలక ఆధారాలను బయటపెట్టి మాట్లాడతారనేది చూడాలి. ఎట్లాంటి పరిణామాలు వస్తాయి. ఎందుకంటే దీని ఫోన్ ట్యాపింగ్ చుట్టూరు కేటీఆర్ హస్తం ఉందనేది మొదటి నుంచి కూడా, ఫస్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ పేరు బలంగా వినపడుతుంది. మరి ఇప్పుడు కేటీఆర్ పేరు బలంగా వినపడుతుంది. ఇప్పుడు ఆయన విచారణకు వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి? రేపు ఒకవేళ రిమాండ్కి తరలించే పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే హరీష్ రావు అంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు క్లీన్ షీట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళని ఇప్పుడు రిమాండ్కి తరలించాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్మిషన్ కావాల్సిందే. సుప్రీంకోర్టులో బలమైన ఆధారాలు ప్రవేశపెట్టాల్సిందే. ఇప్పుడు ఒకవేళ బలమైన ఆధారాలు కనుక ప్రవేశపెడితే సో ఇక్కడ ఆధారాలని మ్యానిపులేట్ చేసే పరిస్థితులు ఉంటాయని ఇప్పుడు వరకు సిట్ అధికారులు ఎక్కడా కూడా ఆధారాలు బయటకు పెట్టట్లేదు. సో ఇప్పుడు కేటీఆర్ విషయంలో అట్లా కాదు కదా. కేటీఆర్కి ఏ కోర్టు నోటీసులు లేవు. సో ఏ కోర్టు కూడా అతనికి క్లీన్ షీట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో ఇప్పుడు రేపు కనుక ఒకవేళ రిమాండ్కి తరలించే పరిస్థితి చేస్తే మరి ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? దీని మీద కేటీఆర్ ఎట్లా స్పందిస్తారు? ఎట్లాంటి క్వశ్చన్స్ కేటీఆర్ని అడగబోతున్నారు అనేది చూడాలి. కీలకంగా మారబోతా ఉంది. ఇప్పుడు దీని మీద మళ్ళీ రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భవన్ మొత్తం కూడా ఇక మళ్ళీ అదో సంబరాల్లా చేస్తూ ఉన్నారు. అట్ని బిర్యానీలు, చికెన్ బిర్యానీలు పంచిపెట్టి ప్రజలు వచ్చేటోళ్ళకి ఐస్ క్రీములు, వీళ్ళ లోపల విచారణలో ఉంటే వీళ్ళందరూ మంచిగా పండగ చేసుకుంటా ఉన్నారు. చిన్న చిన్న కార్యకర్తలు, నాయకులు వస్తారు కదా, వీళ్ళకి అదే హెచ్చుగా పండగ అవుతుంది వీళ్ళకి బీఆర్ఎస్లో. సో రేపు మళ్ళీ మొదలవుతుంది. మొత్తం బెటాలియన్ మొత్తం దిగుతారు రేపు. దిగిగా లేదు అట్లా చేస్తారు, అది కాదు ఇది కాదు, మీరు ఎట్లా తీసుకెళ్తారని మొత్తం మీద హడావడి చేస్తారు. ఏముండక్కర్లే, క్లియర్గా ఆయన వెళ్ళి ఆయన సమాచారం ఆయన దగ్గర ఏది ఉందో అది ఆయన చెప్పి అక్కడ అడిగిన క్వశ్చన్లకి క్లీన్గా బయటకు వస్తే చాలు. దీన్ని కావాలని రచ్చ చేసి రాజకీయంగా దీన్ని ఉపయోగించుకుని ఇంకొక మెట్టు ఎక్కాలని చూస్తే ప్రజలు తొక్కే పరిస్థితి తప్పితే నిలబెట్టే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. క్లియర్గా ప్రజలకు అర్థమవుతా ఉంది ఎవరు దొంగ. 10 సంవత్సరాలు ఎవరు దొంగలా వ్యవహరించారు. ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏం చేస్తూ ఉందనే దాని మీద మనం చెప్పకపోయినా ప్రజలకు చాలా క్లియర్ పిక్చర్ ఉంది. సో దీన్ని అనుగుణంగానే తీర్పులు వస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ. సో చూడాలి ఇక రేపు కేటీఆర్ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఆయన ఏం సమాధానం చెప్తారు, రేపు ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడబోతున్నారు. సో ప్రధానంగా రేపైతే రిమాండ్కి తరలించే సూచనలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. చూద్దాం ఎట్లా ఉండబోతుందో. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఓకే.